తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసే రోజుల్లో ఇది మనమే చేయాల్సిన పోరాటమని భయానికే భాష మరిచేలా గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని ముందుండి నడిచిన ఆడబిడ్డ పేరు కల్వకుంట్ల కవితక్క. గర్భిణి అయినా గాని గడప దాటితే గర్జన అయింది. విశ్రాంతి కాదు విప్లవం ఆమె శ్వాస అయింది. తన కడుపులో పిల్లోని మోస్తూనే తెలంగాణ రేపటి చరిత్రను మోసుకొచ్చింది. ఇది ఉపన్యాసం కాదు, ఇది కవితమ్మ చేతులతో రాసిన పోరాటం. అంబేద్కర్ విగ్రహం కోసం అసెంబ్లీ గోడలు కంపించాయి. న్యాయం కోసం ఆమె అడుగు పడితే అధికారానికి నిద్ర ఎగిరిపోయింది. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడబిడ్డల బతుకు పండుగ అని ఆమె నిరూపించింది. ఆమె నిలబడితే సంస్కృతి సింహాసనం ఎక్కింది. సింగరేణి కార్మికుల చెమటకు వారసత్వ హక్కులు ఇచ్చే వరకు ఆమె గలం ఆగలేదు. యువకుల చేతుల్లో స్కిల్ డెవలప్మెంట్ అనే కత్తి పెట్టి ఉద్యోగాలకు దారి చూపించింది. 33% మహిళా హక్కు అంటే ఇది దయ కాదు, ఇది హక్కు అని నినాదించింది. 42% బీసీల న్యాయం అంటే ఇది విన్నపం కాదు, ఇది పోరాటం అని నినాదించింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆమె గొంతు మోగితే పాలన వణికింది. వ్యవస్థకు వన్నులో చలి పుట్టించింది. కల్వకుంట్ల కవితక్క అంటే ఒక నాయకురాలు మాత్రమే కాదు, తెలంగాణ గడ్డ మీద ఆడబిడ్డల ఆత్మగౌరవానికి మంటల అక్షరాలతో రాసిన అగ్ని గర్జన. కాబట్టి రానున్న రోజుల్లో స్త్రీ రాజ్యమే మన తెలంగాణకు శ్రీరామ రక్ష. కడుపున పెట్టుకొని కాపాడుకుంటది తెలంగాణ. కలత చెందకమ్మ కల్వకుంట్ల కవితమ్మ, కడుపున పెట్టుకొని కాపాడుకుంటది తెలంగాణ.